నమస్తే అండి. ఇప్పుడు రమేష్ నమస్తే. గారు చాలా విషయాలు చెప్పారు. ఆ సరే, ఆర్థికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎందుకు వెనుకబడి ఉన్నాం అదని చెప్తున్నారు. సరే, మరి అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు మరి ఆర్థికంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోలేదు? ఆర్థికంగా ఈ దేశంలో ఉన్న ప్రజల్ని చెప్పాను కదా ఎందుకు బ్రదర్. ఎందుకు ఎదగనీయలేదు? మధ్య ఇన్ని మధ్యలో సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చి ఈ దేశ వనరులను ఖరాబ్ దెబ్బతీసి చేసింది. పూర్తి చంద్రశేఖర్ ప్రభుత్వం, ఈ రోజు సరే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా, ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం సరే, కూడా. రమేష్ నేను అన్న, అనేది ఓకే. ఏంటంటే మీరు అనేసి అయిపోయింది, నేను అనేది- అయిపోయిందన్న మీ పాఠాలు ఇప్పుడు బ్రిటిష్ ఎంతసేపు చాక్ చెప్తారు? ఒక్క విషయం అడుగుతా. లేదు బ్రిటిష్ చాకిరి ఉండే. నా టైం ఇచ్చిర్రు నేను మాట్లాడి వాళ్ళు రిజర్వేషన్ పెట్టింది మీరు కాంగ్రెస్, debate లో- చట్టసభలో పెట్టింది అన్నా, కాంగ్రెస్. రమేష్ అన్న గారు మాట్లాడు. డిబేట్ లో ఉన్నారు, మీరు క్లాస్ లో పాఠం చెప్పట్లేదు. ప్లీజ్ మాట్లాడండి. డిబేట్ లో ఉన్నారు. నాకు నేను అవకాశం అనేది ఇచ్చినారు. కాంగ్రెస్ ఏం అనేసి చేయలేదు. అయిపోయింది. ఓకే, 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 రమేష్ గారు, ఓకే. వెట్టి చాకిరి రద్దు చేసింది మేమే. రవికుమార్ మంచి గారు, పని చేశారు, రవికుమార్ గారు, కాదంటలే, మంచి పని చేశారు. నేనేమంటున్నా, ఇప్పుడు గత ప్రభుత్వాలు అని చెప్పేసి మీరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టినట్టు ఉన్నది. మీరు కొంచెం రియలైజ్ అయినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకో విషయం కూడా ఏం చెప్తున్నంటే, ఈ దేశంలో గరీబీ హటావో అని చెప్పేసి నినాదం ఇచ్చింది కూడా మీరే. ఆ గరీబీని హటావో పని మేం చేస్తున్నాం, మోడీ గారు చేస్తున్నారు. మోడీ గారు గత 11 సంవత్సరాల పాలనలో 1,27,00,000 మంది పేదలు, అత్యంత పేదలు పేదరికం నుంచి బయటపడ్డారు. ఇది ప్రపంచ బ్యాంకు నివేదిక ఇచ్చింది. ఆ ప్రపంచ బ్యాంకు నివేదిక నేను కోట్ చేస్తున్నా. మొట్టమొదటి. రెండో విషయం, ఆరోగ్యం విషయం గురించి చెప్తున్నారు. ఆరోగ్యం విషయం గురించి మనం చెప్పుకుంటే, ప్రపంచ యోగా దినోత్సవం మేం చేస్తున్నాము. మేము అది చేసినందుకు ప్రపంచం మొత్తం జూన్ 21 యోగా దినోత్సవం. ఎస్, ప్రపంచం మొత్తం మీద యోగా వచ్చింది. వచ్చినాకనే వచ్చింది. మీరు ఎందుకు మరి మీరు ఎందుకు బ్యాన్ చేసిన యోగాని? అదొకటి. రెండో విషయం, అరే లేదండి, ఒక్క నిమిషం. విద్య గురించి మాట్లాడుతున్నారు. విద్య గురించి మాట్లాడినప్పుడు మీ యొక్క హయాంలో ఎన్ని ఐఐటీలు, ఎన్ని ట్రిపుల్ ఐటీలు, ఎన్ని కాలేజీలు, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే, ఎన్ని మెడికల్ సీట్లు ఉండే, ఇప్పుడు ఎన్ని మెడికల్ సీట్లు ఉన్నాయి, ఎన్ని ఐఐటీలు ఉన్నాయి, ఎన్ని ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి, ఎన్ని నిమ్స్ ఉన్నాయి, ఎన్ని సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, ఓకే, ఓకే, రవికుమార్ గారు, లెక్కలు ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి నేను పెద్దగా దాంట్లో ఆ సబ్జెక్ట్ లో డీప్ వెళ్ళదలుచుకోలేదు. స్టేట్ సబ్జెక్ట్ కోసం మీరు అంటున్నారు ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాగా లేదు. బాగా లేనప్పటికీ కూడా మేము అన్ని ఆర్థిక వనరులను సమకూర్చుకొని మేము ఇవన్నీ చేస్తున్నాం అంటున్నారు. ఏమండి, మీకు గాని, మీ రేవంత్ రెడ్డి గారికి గాని, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గాని ఎలక్షన్ టైంలో ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాగా లేదు, 7 లక్షల కోట్ల అప్పు చేసింది తెరాస ప్రభుత్వం అని చెప్పేసి మీకు తెలిసిన విషయమే. తెలిసి కూడా మీరు ఎందుకు అట్లా హామీ ఇచ్చినారు? 15,000 రూపాయలు రైతు భరోసా 100 రోజుల్లో అమలు చేస్తామని ఎందుకన్నారు? 100 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని ఎందుకన్నారు? అన్ని తెలిసి కూడా మీరు అన్నారంటే, మీరు క్లీన్ గా మీ ఇంటెన్షన్, మీ ఉద్దేశం ప్రజలను మోసం చేయడమే కదా. అది మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి, మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి రమేష్ గారిని కోరుతున్నారు. రైట్, రైట్, రవికుమార్ గారు, రైట్, రైట్, గత 3 నెలల్లో రైట్, రైట్, వాసుదేవ్ వనరులు మీరే ఒక్క నిమిషం ఆగండి. మీరు అది ఆర్థిక మోసం వనరులు కాదు, సమకూర్చుకోలేదు. ప్రజలు బాగుపడాలని ఆగండి సార్. మీరు ఆర్థిక వనరులు సమకూర్చుకోలేదు. ఎక్కడ కూడా మీరు సంపద ఎక్కడ కూడా పెంచలేదు. మీరు కేవలము 3 నెలల్లో 15,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినారు. కేవలం ఈ 3 నెలల్లో 15,000 crores అప్పు తీసుకొచ్చి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని మీరిప్పుడు రైతు భరోసా 12,000 రూపాయలు మాట తప్పి 15,000 వేస్తా అని చెప్పి 12,000 రూపాయలు వేస్తున్నారు. ఇది మీరు ఏదో ఆర్థిక సమకూర్చుకోలే, అప్పులు చేసినారు. మీరు సంపద పెంచలే. ఎక్కడ కూడా ఓకే, ఓకే, రవికుమార్ గారు, రమేష్ గారు, ఓకే అండి, వాసుదేవ్ రెడ్డి గారు, మీరు చెప్పండి. ఒక పాయింట్ చెప్తా సార్. రమేష్ గారు వెయిట్, రమేష్ గారు వెయిట్, రమేష్ గారు వెయిట్. రమేష్ గారు ఏంటి అంటే డాంబికాలు కొట్టడం కాదు రమేష్ గారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 19 నెలలు అయితా ఉన్నది. ఈ 19 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో మీరున్నారు. మీరు ఇప్పుడు గొప్పగా చెప్తా ఉన్నారు ఆర్థిక పరిస్థితి, అప్పుల గురించి మనం మాట్లాడుకుంటే బాగుండదండి. ఇవాళ రవికుమార్ గారు మాట్లాడినా, రమేష్ గారు మాట్లాడినా, ఇలా రాష్ట్రం 19 నెలలు అవుతుంది. 19 నెలల్లో మీరు చేసింది 1,50,000 కోట్ల అప్పు ఇప్పటి వరకే చేసిండ్రు కదా. అదే విధంగా ఇప్పుడు రవికుమార్ గారు చెప్తున్నారు 7 లక్షల కోట్ల అప్పు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని. అన్న రవికుమార్ గారు, మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొన్న ఒక 3 నెలల క్రితం విడుదల చేసింది 180 కోట్లు. అంటే గతంలో 14 మంది ప్రధానమంత్రులు 55,000 కోట్ల అప్పులు చేస్తే మీరు 1,80,000 కోట్ల అప్పు కేంద్ర ప్రభుత్వం చేసింది. దాని గురించి చర్చ వేరే పెట్టుకుందాం. కానీ ఇవాళ మాట్లాడుకోవాల్సింది ఇలా కేబినెట్ లో మీరు తీర్మానం చేసి మీరు ఏం సాధించిందని. రమేష్ గారు ఒక్క నిమిషం. ప్రభుత్వం అప్పు చేసింది, దానికి నేను కూడా ఒప్పుకుంటాను. అవసరం లేదు, మాకు లెక్కలని తెలుసు. రవికుమార్
గారు తెలుసు లెక్కలని తెలుసు. నేను అదే నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. డిస్టర్బ్ అయితే ప్రజలకు ఎవరి వాయిస్ కూడా సరిగా పోదు. 40 లక్షల కోట్లు ఉన్నాయి మీరు ఏదో చెప్తున్నారు కానీ నేను లాస్ట్ చివరి పాటు ఒకటి చెప్దాం అనుకున్నా, మీకు వదిలేద్దాం అనుకున్నా కాంగ్రెస్ మిత్రుడికి. నేనేమంటున్నా, మీరు సంపద ఏమైనా సృష్టించి నేను ఆ సమకూర్చుకున్నామని చెప్పింటే బాగుండేది, కానీ మీరు సంపద సృష్టించలే. ఉల్టా తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారింది, సంపద దిగజారింది. అరే రిజిస్ట్రేషన్ అక్కడ ఎక్కడ కూడా ఆదాయం వస్తలేదు. మీరు ఓన్లీ ఎక్సైజ్ ఆదాయం పైన మీరు డిపెండ్ అయి ఉన్నారు. ఎక్సైజ్ ఆదాయం ఒక్కటే వస్తే తప్ప మీ ప్రభుత్వం వాసుదేవరెడ్డి గారు మాట్లాడతారు. మాటకు మాట మాట్లాడితే ఎవరికి కూడా పోదండి. ఇప్పుడు మాటకు ఇంకో మాట మాట్లాడితే ఎవరి వాయిస్ కూడా జనాలకు. ఓకే, వాసుదేవరెడ్డి గారు రైతు సంబరాల దగ్గరకు వద్దాం. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా రైతు సంబరాలు నిర్వహిస్తున్నారు.